ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అల్లూరి సీతారామరాజు అనకాపల్లి జిల్లాల సరిహద్దుల్లోని పీవీటీజీ గిరిజన గ్రామాల ప్రజలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తమ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి అని డిమాండ్ చేస్తూ 5 కిలోమీటర్లు డోలీలు మోస్తూ పాదయాత్ర నిర్వహించారు. కొండ శిఖర గ్రామాలైన పిత్రిగడ్డ, జాజులు బందతో పాటు పరిసర పీవీటీజీ గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నామని, అత్యవసర పరిస్థితుల్లో తమకు డోలీలే దిక్కవుతున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు, అంగన్వాడీ కేంద్రం, శాశ్వత పాఠశాల, కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి అని నినాదాలు చేస్తూ డోలీలు మోశారు. తమ గ్రామాల అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు మంజూరవుతున్నా రహదారి మాత్రం ఎందుకు పూర్తి కావడం లేదు అని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. ప్రపంచ ఆదివాసుల దినోత్సవ సందర్భంగా కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈరోజు ప్రపంచ ఆదివాసుల దినోత్సవ సందర్భంగా ఈ డోలుమూత అనేది నిర్వహించడం జరిగింది సార్. రైస్కి వెళ్ళాలన్నా 20 కిలోమీటర్లు వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలన్నా 20 కిలోమీటర్లు వెళ్ళాలి, ఓట్లు వేయడానికి కూడా ఒక 30 కిలోమీటర్లు వెళ్ళాలి సార్. కోట్లు ఖర్చు పెడుతున్నా రోడ్లు లేవు. డెలివరీ సమయంలో ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇక డోలు చూస్తే మీకు తెలిసిపోతుంది సార్. వెంటనే ఇక రోడ్డు పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం కళ్యాణ్ సార్కి కోరుకుంటున్నాం సార్. ఈ డోలి మూతలు చూడండి సార్. ఈ డోలి మూతలు వెళ్ళినట్లు మేము డోలి మూతలతో మేము మోసుకుంటున్నాం సార్. ఆర్ల నుండి 5 కిలోమీటర్లు సార్ మేము మోసుకుంటున్నాము. జబ్బు వచ్చినా, కష్టం వచ్చినా మేము ఈ డోలి మూతలు రోజుగా ఎన్నట్లు మేము మోసుకుంటున్నాం సార్. మాకు ఈ రోడ్డు మాకు కల్పిస్తారని మేము మిమ్మల్ని పెద్దలను, నారా లోకేష్ను, చంద్రబాబును, పవన్ కళ్యాణ్ మేము నమస్కారం చేసుకుంటున్నాం సార్. అనకాపల్లి జిల్లా గిరిజనుల వినూత్న నిరసనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్. మహేశ్వరి, అనకాపల్లి జిల్లాలోనే కాదు, ఇటు అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాలన్నిటిలో కూడా ఇలాంటి దుస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే గిరిజనులకు ఏదో మేలు చేశామని ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఇది చంపపెట్టు లాంటిది. ఎందుకంటే అంతర్జాతీయ గిరిజన దినోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ నేపథ్యంలోనే గిరిజనులంతా రోడ్డెక్కారు. తమ కష్టాలను ఈ ప్రపంచానికి, ప్రభుత్వానికి చూపించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. దాదాపు 5 కిలోమీటర్ల మేర డోలీమోత నిర్వహించి తమ కష్టాలు ప్రజలందరికీ తెలిసేలా చేశారు. అయితే ఆ రోలుగుంటతో పాటు కొయ్యూరు మండలాల్లో ఉన్నటువంటి గిరిజన గ్రామాలకు సరైన రాకపోకల సౌకర్యం లేదు. ఎందుకంటే ఎక్కడా కూడా రోడ్లు అందుబాటులో లేకపోవడం, చిన్నపాటి అనారోగ్యానికి బారిపడి అత్యవసరంగా ఏదైనా వైద్యం పొందాల్సినటువంటి అవసరం వచ్చినప్పటికీ కూడా డోలి మూతలు తప్పడం లేదనే ఆవేదన వారి మాటల్లో కనిపిస్తా ఉంది. ఎవరైనా గర్భిణీ స్త్రీలు డెలివరీ సమయంలో డోలి మూతలు మోసుకొని కిందకు తీసుకొచ్చేటువంటి దయనీయ పరిస్థితులు ఇంకా గిరిజన గ్రామాలను పట్టి పీడిస్తున్నాయి. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు గిరిజన గ్రామాలకు, ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రోడ్లు వేస్తున్నామని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ఈ తరుణంలోనే వారంతా తమ గోడు వినండి ప్రభుత్వ పెద్దలను వేడుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎక్కడా కూడా గిరిజన ప్రాంతాల్లో రోడ్లు గాని, అంగన్వాడీ సౌకర్యాలు గాని, పాఠశాలల సౌకర్యాలు కూడా ఎక్కడా లేవు. శాశ్వత పాఠశాలలు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే వాగులు, వంకలు దాటుకుని చిన్నపిల్లలు పాఠశాలకు వెళ్లేటువంటి దుస్థితి కనిపిస్తుంది కనుక ప్రభుత్వం దీనిపై స్పందించాలని చెప్పి వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. మొత్తంగా చూస్తే ఈ గిరిజనుల ఆందోళన అందరినీ కూడా ఒకంత ఆవేదనకు గురి చేస్తోంది. ఎందుకంటే అంతర్జాతీయ గిరిజన దినోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ తరుణంలోనే గిరిజనులకు పెద్ద ఎత్తున మేలు చేస్తున్నాం అని చెప్పి ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నటువంటి ఈ సందర్భంలోనే గిరిజనులు రోడ్డుకి తమ బాధలు, తమ ఆవేదన తీర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకోవడం చూస్తుంటే అందరినీ కూడా ఒకంత బాధకు గురి చేసేటువంటి సందర్భం. కేవలం అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి రోలుగుంట, కొయ్యూరు మండలాల్లోనే కాదు, ఇటు ఏజెన్సీలో ఉన్నటువంటి అరకు, పాడేరు, మన్యం జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గిరిజనులకు ఏదైనా కష్టం వస్తే
డోలీ మూతలే వారికి గతి అవుతున్నాయి. దాదాపు కిలోమీటర్ల పాటు డోలీ మూతలు మోసుకొని ఆ గర్భిణీ స్త్రీనో లేకపోతే ఆ బాలింతనో లేకపోతే అనారోగ్యానికి గురైనటువంటి వ్యక్తులను మోసుకొచ్చేటువంటి సందర్భాలే కనిపిస్తా ఉన్నాయి. దీనిపై సర్వత్రా కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం కనుక స్పందించి తమ కష్టాలను, తమకు ఏర్పడినటువంటి అసౌకర్యాలను తీర్చకపోతే కనుక పూర్తిగా వాటికి సంబంధించి సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ అనిల్. సగం వేసిన రోడ్డు ప్రారంభించాలి. ఖర్చు పెడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.